హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా డిటీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటని అనుకుంటానరా, టౌన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నా బర్త్డే చిక్కులు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు. హలో మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పు. అంటే మా అక్క కేక్ కట్ చేపిస్తానన్నది, అందుకోసమనే బేకరీ దగ్గరకు వచ్చినాం. కేక్ పట్టుకొని రా అని నేను పైసలు కొడుతా అన్నాక కేక్స్ అండ్ బేక్స్కి వచ్చినాము. ఇది నుంచి కేక్ పట్టుకొని పోతాం. అండ్ ఇంకా చికెన్ కూడా తెమ్మన్నాను. మా వాళ్ళు చికెన్ అయిపోయిందట, కోల్డ్ అయిపోయిందట. పైసలు పంపారు, అందుకోసం ఇవన్నీ తీసుకొని పోతాను. ఇక్కడ కేక్ కట్ చేస్తాం. అండ్ అట్లనే మా అక్క చిన్నగానికి సైకిల్ కొనుక్కోవాలనుకున్నారు, సైకిల్ కూడా కొనుక్కొస్తాం. అండ్ మళ్ళీ న్యూ బిజినెస్ కోసము కవర్లు వచ్చినాయి కదా, తన దగ్గరికి పోయి కవర్లు తీసుకుపోవాలి. ఫుల్ పని ఉన్నది ఇవాళ. అయితే ఇప్పుడైతే కేక్ సెలెక్ట్ చేసుకొని పోదా. ఇగో చికెన్ కానీ శనివారం నడవది, అల్లుడికి లేదు ఒకటి కంపల్సరీ. శనివారం సోమవారం అవుతుంది. సో ఎక్కడైతే ఇక బర్త్డే కేక్ ఎగ్లెస్ తీసుకుంటే తింటాడు. మా తింటా చికెన్ అలా పెట్టేద్దాం. పెట్టు, లేకపోతే డిక్కీలో కర్రోడా నీ అలా పెడతా అనుకుంటే గారా. ఎట్లయితే ఓకే చిక్కు నేను ఒక హాఫ్ కేజీ చిక్కు ఇక్కడ హలో ఇట్లా హాయ్ చెప్పు. ఐస్ క్రీమ్ బందే సరే. ఇప్పుడు కేక్స్ అండ్ బేక్స్కి వచ్చినాం ధర్మారం. ఎవరో పరి నన్ను చూపించేందుకు నా వాయిస్ వస్తలేదా. కేక్స్ అండ్ బేక్స్కి అయితే వచ్చినాం. అన్న ఉన్నాడు అసలు వాస్తవానికి లేడా, ఎటువైనంటావు. నార్మల్ తీసుకో, మళ్ళీ ఆడికి పోయే వరకు కూల్ కేకు కథ అవుతుంది. వెదర్ కూల్ ఉన్నంత మాత్రాన కూల్ కేక్ వద్దురా నాయన. 40 minutes అవుతుంది అట. మన రంగనామలపల్లి పోయే వరకే 40 minutes అవుతుంది. అద్దు లిఫ్ట్ చేయకి, ఏ ఫోన్ లిఫ్ట్ చేయకి. ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాం. నార్మల్ కేక్లో చూసుకో. ఒక చాక్లెట్ ఫ్లేవర్లో ఏంటిది ఎందుకు తినతాందుకు అంటే నువ్వు కోపిస్తావా. కడియేపిద్దాం, ఇంటికాడ కడియేపిద్దాం. సాయంత్రం వద్దాం. చూద్దాం, దాని బట్టి టైం బట్టి చూసి. ఒకవేళ ఇలా అటుపోయినా కానీ మనం టైం బట్టి ఇటు వచ్చి తీసుకొచ్చినాం కాదు. హాఫ్ కేజీ కేక్ తీసుకుంటావా. హాఫ్ కేజీ సరిపోతుంది. నార్మలే నార్మలే. ఏది ఎగ్లెస్ ఉంటుందా చాక్లెట్ ఫ్లేవర్లా. సెలెక్ట్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఎగ్లెస్ నువ్వు కూడా తినచ్చు, నీకోసం ఇప్పుడు ఎగ్లెస్ అన్నట్టు. మరి చికెన్ అన్న తిన్నాడు, కేక్ అన్న తింటాడు ఎగ్లెస్ అని. చూపిస్తాడు ఇక్కడ గిఫ్ట్ కొనిస్తా, సెల్ఫ్ కొనిస్తా, సెల్ కొనిస్తా అని తీసుకొచ్చిండు. ఏ ఫోన్ కొనిస్తాను? సెల్ కొనిస్తాను కాదు, కవర్. కవర్లకి మన ఆన్లైన్ బిజినెస్ పెట్టినాక ప్యాకింగ్ కవర్స్ కోసం వచ్చినాం. తీసుకోవాలి ఆల్రెడీ ఐఫోన్ కొన్నది, ఇక మళ్ళీ ఎందుకని కొనిస్తారు. సరే సంతు ఫోన్ చేస్తాడు. పింక్ అండ్ రెడ్, రెడ్ లో తీసుకో. బర్త్డే గిఫ్ట్ సైకిల్ కొంటే సైకిల్ తో నడుపుతాను. రేడియో పూరి 25 అన్నాక నో తెలిసింది నాకు. వెనక బ్యాక్ సైడ్ సీట్ వచ్చింది.
ఏ అన్న సీట్ లేదు 2000 ఇట్లా వెనక డబల్ సీట్ లేదు ఈయన కూర్చోవాలి మరి. ఇలా తమ్ముడు కూర్చో చూడు సార్ ఇక 21 ఖరీదే అది చూడురి అత్తది మీరు గట్ట అనకూర్రి నేను తెలిసిన సార్ అని లేవు తీసుకొచ్చిన లేవు నేను అటు పోదా అంటేనే ఇంకా రాదు అట్లా అది వస్తుంది సీట్ లేదు వస్తుంది ఆ సీట్లు ఏంది మళ్ళీ వస్తాడు ఏడ కూర్చుంటాడు? ఎక్కువ రేట్ అన్నట్టుగా దీనికి 100 200 అన్నది లేదా? 2000. అవి అంటే స్టాండర్డ్ ఇది ఒక సీట్ ఒకటి రాదు ఏ ఇదే మంచిది. అది ఇదే మంచిది. మళ్ళీ గుట్టించుడు చేసుడు అంటే మళ్ళీ అంత గదే రేటు పడుతుంది ఇక చూడు సార్ 21.50 ఇప్పుడు 21.50 అంటాను మళ్ళీ ఒక పీక పెట్టిస్తా ఆ. ఒక పీక పెట్టిస్తే 21.50 ముక్కిడుతుంది ఇక మళ్ళీ బర్త్డే గారులు 21 ఇవ్వాలి కలిసి అయిపోతుంది. ఇది ఒకటి అది. 21 క్లోజ్ చేయరు ఒక పీకి 8,100. 2100 బుక్ బుక్కుడు బుక్కుడు పైసలు లిక్విడ్ ఇస్తుంది. మనం ఫోన్ పే అయితే మీ అక్క లిక్విడ్ ఇస్తుంది ఓకే నీకా నీకు కార్ లేదా నీకు పెద్ద కార్ ఉండేనే ఉండే రెండు రంగనామపల్లి. ఇది పట్టుకొని రంగనామలపల్లి కేక్ కట్ చేసుకొని బుక్కలు అంతా తిని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ ఏమన్నా కడి చేసేది ఉంటే కడి చేసేది. మేమైతే చికెన్ తెచ్చినాం అన్నాం కదా రాంగా ఆయనతో అమ్మ చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసింది. అవి అక్కడ మా చిన్నగాడు సైకిల్తో ఆడుకుంటాంది. మా చిక్కులుగాడు ఇక్కడ కరపూస తింటాడు. సుమనన్న చూస్తాండి ఇలా శనివారం పాపం చూసిన ఫైదా లేదు. పప్పే కదా ఏమంది. ఈ సైకిల్ తోనే ఆడుకుంటాను మస్తు. ఇంట్లో ఏమేమి వేసినవే? ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ అన్ని ఎత్తాంది. చికెన్లో ఎత్తేసుకుంటారు గట్లా. ఇంట్లోనట ఇంకా కోడిగుడ్లట కొట్టిపోతారట. ఇదేం పేరే? చికెన్ పకోడా అని పేరు పెట్టిండ్రు. కానీ మనం పద్ధతి మనతో అట్లుంటది మరి నిహాన్ అంటే. గిన్నె చేతుల్లో ఉంటే నువ్వు ఆ గిన్నె దాన్ని ఇట్లా కొట్టి తీసుకుంటా అప్పుడు చాయ్ గట్టిన వేసిండు నా మీద. బెదిరిస్తే మళ్ళీ ఏడుతుంది ఇక. అల్లం పేస్ట్ అయిపోయా. ఉల్లిగడ్డ ఇక కోడిగుడ్లు కొట్టిపోసి పొయ్యి మీద ఎత్తది ఫ్రెండ్స్. పొయ్యి మీద వేయంగా చూద్దాం అంటే పొయ్యి మీద అంటే నూనెలో ఎత్తది. పకోడీలో గట్ల ఎందుకు కొడతారు ఇప్పుడు? కొడతారు అంటే చికెన్ మంచూరియా లాగా ఇప్పుడు మన రెస్టారెంట్ లో తెచ్చుకుంటాం. తినరాదు కర్రీలు బంగాళ అంకుడే మరి రైస్ లకి ఎట్లా? ఒక కోడి ఎలా తీసి దాన్ని చూసుకుంటే వేరే అంటుడేనా రైస్? కానీ లేట్ అవుతుంది. అది అండాలి ఇది అండాలంటే. బయలుదేరేనా? సగం అట్లా తీసి సగం ఇట్లా అంటుంది మరి కూరనే సగం కింది ఎందుకు ఏరుకుంటుంది? పారవద్దాం అంటారు తక్కువ చెట్లు. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ అంత అయినాక తినేటప్పుడు చూపెడతా. మా మమ్మీ పైన ఫ్లవర్ వీకింది ఆ ఒత్తుడు చేయబట్టి కా చాక్లెట్ ఫ్లేవర్ అంటే బాగా తినండి. చిక్కు తింటావా నువ్వు? కేక్ తింటావా? నేను ఓన్లీ కొడతావు నువ్వు మమ్మీ? కింద పడేసిండే కింద ఉంటా చూడు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే బర్త్డే టు యూ మమ్మీ. థ్యాంక్ యూ బంగారం. డాన్స్ మమ్మీ హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. చిన్ని హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అను హ్యాపీ బర్త్డే అను అనా వద్దు భయపడుతుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు పిన్నికి. హ్యాపీ హ్యాపీ కళ్ళ కళ్ళాను పడిగా కడిగేస్తే మరి వర్షం కూడా బాగా తట్టున్నది. మబ్బు వెదర్ ఘోరంగా ఉన్నది. దొరుకుతలేదు అట్లా. లేకుంటే డైరెక్ట్ కడి అది అదంతా అవసరం లేదు. ఎత్తి అది ఒకటి ఏదో చిన్నగా సెలబ్రేషన్ చేస్తున్నాం చిన్నగా. ఈ వర్షాకాలం వర్షం అనేది 10-15 రోజుల నుంచి ఎడతెరపకుండా ఉంటాయి. ఇక అందుకే ఎటు పోగలేకుండా అవుతుంది. సరిగా తీసుకెళ్ళలేదు. వీడియోలు కూడా సరిగా తీసుడు అయితే లేదు. ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో మెల్లగా షార్ట్ ఫిలిం తీద్దామంటే పత్తికాల పోతే అటే పోతుంది, బర్రె పిల్ల అటే పోతుంది. చాలా మంచి పాములు అంటే ఇక వెదర్ అట్లున్నది. ఏం చెప్తాం మనం ఏం చేయలేం కానీ. ఓకే బ్లాక్ వస్తుంది ఒకసారి
జగదీష్ బ్లాగ్ వస్తుండు మొత్తం హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యు సిందక్క మమ్మీ అను చిన్ని హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు మమ్మీ అను హ్యాపీ ఇది హ్యాపీ బర్త్డే టు యు చపాతి కొడతాను చిన్ని స్మోక్ రా ఆయనకి కొడుతుంది అంటే కేక్ మీద కొట్టకూడదు కదా వా బ్రెడ్ కావాలట బ్రెడ్ అయ్యో బ్రెడ్ అనుకొని ఎడతాను పాప ఇలా సడన్ గా ఒకసారి ఇట్లా మీ మమ్మీ చిక్కుదానికి బెడ్ అబ్బా ఓకే ఓకేనా వాళ్ళ అక్కయ్య వచ్చింది అక్కయ్య మా అక్కయ్య తింటావా తిని పిన్నికి ఫస్ట్ నువ్వు తిను మనకు కావాలి చిన్నలు డబ్బు ఎక్కువ క్రీమ్ పెట్ట మంచిగా ఉన్నదే హ్యాపీ బర్త్డే పోవా ఇక నాకు అద్దె సార్లు నాకు అబ్బు బాగా చిన్ని తిను పిన్ని కొడతా కెమెరా ఇట్లా వడ తట్టు కొడతా చూడు కెమెరా తొందరగా అలాగే పడదు హ్యాపీ బర్త్డే అబ్బా నాయన కొడతా అన్నవా గదే కెమెరా పడ్డాయి నేను ఏడుతా అలలేక మరి ఏడు ఏడు వీడియో తీస్తాను ఆల్రెడీ ఏడు ఏంటి చిక్కులు ఆడుతుంది అన్న పో ఎట్టుపోను హ్యాపీ బర్త్డే ఐఫోన్ నాది కాదు కిందకది ఇక నాకు బ్రెడ్ అవుతుంది బ్రెడ్ ఆట పెట్టి దానికి ఓన్లీ బ్రెడ్ ఆట పెట్టి అంతే హ్యాపీ బర్త్డే ఒకళ్ళు కొడతా మా సుమన్ నాకు పెద్ద పీస్ ఎందుకంటే ఇవాళ చికెన్ తిన్నాడు పాప చికెన్ తిన్నాడు కాబట్టి చికెన్ చికెన్ లాంటి పీసు ఓకే తినేటప్పుడు కలుద్దాం హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ థ్యాంక్ యూ బుజ్జి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మరి ఏం గిఫ్ట్ ఇస్తాడో గిఫ్ట్ ఏమి ఇవ్వాలంటే అర్థం అవుతుంది అన్ని ముందే కొనుక్కొని పెట్టుకున్నది ఉన్నది గొలుసులు ముందే కొనుక్కున్నది అన్ని పెట్టుకున్నది మళ్ళీ నాకు ఇవే ఇచ్చినా కావచ్చు అనుకుంటా తీయగా తీసుకున్నది అయిపోయింది ఏదో ఒకటి ఇస్తాడు కానీ అప్పుడు ఆల్రెడీ సెల్ ఫోన్ కానీ అర్థం ఓకే అట్లా ఏదో ఒకటి ఇస్తాడు పాపం అంటే ఇండైరెక్ట్ గా ఇవ్వాలని అడుగుతాను అన్నట్టు ఏం కాదు చెప్పు ఆయన ఏందో మరి ఆయన ఏం కావాలో చెప్పి నా పడితే మా చిక్కులు గాడు దుడుతాడు నాకు గొలుసులు కొనిచ్చిండు గోల్డ్ రింగ్ వేయించిండు ఏం అవసరం లేదు రైట్ ఈ ఫోటో ఫ్రేమ్ అంటే పొట్టడు ఉన్నాయి ఇళ్ళన్ని ఫోటో ఫ్రేమ్లు ఒక ఫ్రెండ్స్ తినేటప్పుడు కలుద్దాం బాయ్ చిన్నగా పడే నువ్వు బ్లేడ్తో తీస్తే అయిపోయి ఒకటి అది మనకి